బైకులు అయితే ఉంటాయి. ఎక్కడ కావాలంటే 100 రూపాయలే, ఎక్కువ కాదు. మన ఇండియన్ కరెన్సీ 100-120 రూపాయలు అడుగుతారు. హ్యాపీగా బైక్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. చూడండి, తమ్ముడు నన్ను తీసుకొని పోతున్నాడు బైక్లో. ఇప్పుడు బుద్ధ టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాను. సో ఫ్రెండ్స్, మనమైతే ఫైనల్గా వచ్చేసాం పైకి. ఇదిగోండి చూడండి, స్వామివారు కొనుక్కున్నట్టుగా చూపించారు. ఇక్కడ ఒక స్టాట్యూ అయితే ఉంది. ఇది చిన్న మ్యూజియం లాగా ఉందన్నమాట. ఇక్కడ ఇంకా బయటికి వెళ్ళి చూద్దాం. ఇదే బుద్ధుని యొక్క జన్మస్థలం, స్వయంభూ బుద్ధ టెంపుల్ అంటారు దీన్ని. ఇదిగోండి టోటల్గా ఇదే టెంపుల్. మొత్తం కాట్మండ్ సిటీ కింద ఉంది, పైన టెంపుల్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి చాలా అంటే చాలా బాగుంది. అదిగో గోపురం, పెద్ద గోపురం. ఫ్రెండ్స్ చూడండి, కాట్మండ్ సిటీ ఇక నుంచి మొత్తం క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అదిగోండి కనిపించేదంతా కాట్మండ్ సిటీ. ఓకే, ఇందాక చూపించాను అక్కడగానే. ఇక్కడ వ్యూ చాలా క్లియర్గా ఉంది, మొత్తం సిటీ అంతా. ఇది ఫ్రెండ్స్. గంట కాబట్టి దీన్ని కట్టేసారు ఫ్రెండ్స్. కొట్టలేదు, ఎవరు కొట్టకుండా కట్టేసిన. సో టోటల్గా బుద్ధుని యొక్క జన్మస్థలం ఇది. ఇక్కడ ఏమి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, కెమెరాస్ అన్నీ అలౌడ్, మొత్తం తీసుకోమన్నారు. అందుకే మీకు మొత్తం పిన్ టు పిన్ తీసి చూపిస్తున్నాను అనమాట. చూడండి, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఖచ్చితంగా నేపాల్ వస్తే చూడదగిన ప్లేస్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్.